ఎగువరెడ్డివారిపల్లిలో రాత్రి గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించింది. అర్ధరాత్రి గంజాయి మత్తులో గ్రామస్తుల ఇళ్లపై రాళ్లతో దాడి చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి మండలం ఎగువరెడ్డివారిపల్లిలో రాత్రి గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించింది. అర్ధరాత్రి గంజాయి మత్తులో గ్రామస్తుల ఇళ్లపై సన్నీ అతని అనుచరులు రాళ్లతో దాడి చేశారు. గంజాయి బ్యాచ్ దాడిలో ఇళ్ల అద్దాలు, డోర్లు, బైకులు, విద్యుత్ మీటర్లు ధ్వంసమయ్యాయి. భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్లలోనే దాక్కున్న గ్రామస్తులు స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరిపిన పోలీసులు వెళ్లిపోగానే మరోసారి రెచ్చిపోయి గ్రామంలో అలజడి సృష్టించిన గంజాయి బ్యాచ్. గతంలో కూడా పలుమార్లు దాడులకు పాల్పడిన నిందితుడు సన్నీ గ్యాంగ్ నుండి తమకు రక్షణ కల్పించాలని వేడుకుంటున్న ఎగువరెడ్డివారిపల్లి గ్రామస్తులు గంజాయి బ్యాచ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. నా పేరు నవీన్, రెడ్డివారిపల్లి. రాత్రి సన్నీ అనే పిల్లోడు బంగారు తాగేసి వచ్చి బండిని, నన్ను, ఇంట్లో మా భార్యని, మా అమ్మని, మా నాయన్ని కొట్టేదాన్ని ఉన్నాడు. ఇంట్లో ఉండే అద్దాలు, కిటికీలో ఉన్ని పగలు కొట్టేసాడు, తలుపులు కొట్టేసాడు. మేము రాత్రి గడివేసుకోంటే వచ్చి తలుపులకి పెద్ద పెద్ద రాళ్ళతో ఇసిరేసాడు. మా భార్యకి గాయమైంది, రక్తం కారింది. మా అమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది. హాస్పిటల్ పోవాలన్నా కానీ ఒకటి భయానికి పోలేక ఇంట్లోనే ఉంది. నా పేరు ఎద్దలపూడి శివానంద రెడ్డి. నా వయసు వచ్చి 54 సంవత్సరాలు. చంద్రగిరి మండలం ఎగువరెడ్డివారిపల్లి 1-74 ఇంట్లో నివాసం ఉంటున్నాను. నా పక్కన ఇంటిలో నివాసం ఉంటున్న తానాటి నవీన్ రెడ్డి అనే ఇంటిలోకి రాత్రి 12:20 గంజాయి తాగి మత్తులో భయంకరంగా బూతులు తిట్టుచు ఇంటి మీదకి దాడి చేసి రాళ్లతోనూ కట్లతోనూ ధ్వంసం చేసి ఇంటి చుట్టుపక్కల ఉండే వాళ్ళందరినీ భయభ్రాంతులు చేసి విపరీతంగా ప్రవర్తించి దాదాపుగా 1.5 గంట సేపు విధ్వంసం సృష్టించినాడు. ఇతని మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు వారిని కోరుతున్నాను. నా పేరు మౌనిక, మా ఎగువరెడ్డివారిపల్లి. రాత్రి 12:30 గంటలకి సన్నీ అనే వ్యక్తి మా ఇంటి వద్దకు వచ్చారు. తలుపులు, కిటికీలు అన్ని ధ్వంసం చేసేసా మా మీద దాడికి ప్రయత్నించారు. బండిని మేము భయంతో గిళ్ళన్నీ వేసుకొని లోపలే ఉండిపోయినాము. తలుపులు తన్ని పగలగొట్టేశారు. అన్ని మీటర్ బాక్స్ పగిలిపోయింది. కరెంట్ లేదు రాత్రంతా మాకు. పోలీసు వాళ్ళు 1:00 ప్రాంతంలో వచ్చారు. అన్ని ఫోటోలు తీసుకొని వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి బండి అద్దాలు దాన్ని కాల్చే ప్రయత్నం చేశాడు. బంగారు దాగేసి వచ్చి ఈ విధంగా మా మీద దాడి చేశారు. పిల్లకాయలు కూడా చంపేస్తాము, బ్యాడ్ వర్డ్స్ అన్ని యూజ్ చేసి ఏమేమో మాట్లాడి వెళ్ళాడు. మాకు రక్షణ కల్పించండి సార్. నమస్తే సార్, మేము రెడ్డివారిపల్లి గ్రామ పంచాయతీ నుండి మాట్లాడుతున్నాం. గత 4 ఏళ్లుగా సన్నీ అనే అబ్బాయి బంగారుకి మందుకు బానిస అయ్యి ఊరి మెన్నబడి మేము చుట్టుపక్కల ఉండే వాళ్ళం భయభ్రాంతులంగా వణుకుతున్నాము. ఇప్పుడు 2 సార్లు ఇండ్ల మీదకు పోయాడు, అయినా గమ్మునే అయిపోయినాము. రాత్రి 12 గంటల ప్రాంతంలో మా సందులోకే వచ్చి ఒక అమ్మాయిని అయితే బూతులుగా మాట్లాడుతూ ఉన్నాడు. రాళ్ళంతా ఇసిరేసి బంగారుతో వాడు ఏం చేస్తున్నాడో తెలియదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఇంట్లోనే ఉన్నారు. వాడిని అయితే పట్టుకోలేదు. మీరేం చేస్తారో చేయండి, మాకైతే ఊర్లో అయితే వాడు ఉండుకుంటా చేస్తారని మేము కోరుకుంటున్నాం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559.